వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఈరోజు వచ్చేసి మనమైతే 'సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వం' మూవీ అసలు ఉందా? లేదా? ఈ మూవీ షూటింగ్ అయితే ఎప్పుడు మొదలు కాబోతుంది? ఈ మూవీ మనకు ప్రశాంత్ నీల్ గారు తీస్తారా? తీయరా? లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారా? అయితే మనకు 'డ్రాగన్' మూవీ గురించి కూడా కొంచెం అప్డేట్ అయితే ఇస్తాను ఈ మూవీలో. అయితే ఫస్ట్ వచ్చేసి మనమైతే ప్రశాంత్ నీల్ గారి గురించి అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి మనకైతే 'కేజీఎఫ్ చాప్టర్ 1', 'కేజీఎఫ్ చాప్టర్ 2', 'సలార్' ఇలాంటి సినిమాలు గొప్ప సినిమాలు అందించిన డైరెక్టర్ అని చెప్పేసి చెప్పవచ్చు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే 'సలార్' మూవీ అయితే కొంచెం షూటింగ్ అయితే స్టార్ట్ అయింది గైస్ అప్పట్లా. అది షూటింగ్ స్టార్ట్ అయితే మన 'ప్రభాస్' గారికైతే కాలుకైతే ఇంజ్యూరీ అవ్వడం వల్ల అయితే ఆయనకైతే సర్జరీకి అవసరం పడ్డది. ఆయన వదిలేసి బయటకైతే 3 మంత్స్ అయితే పోయి అక్కడైతే ఉండడం అయితే జరిగింది. ఆ 3 మంత్స్ తర్వాత మనకైతే 'ప్రభాస్' గారు మళ్ళా తిరిగి ఇండియాకి రావడం అయితే జరిగింది. ఆ మధ్యలోనే మనకు ప్రాజెక్ట్ అయితే 'డ్రాగన్' మూవీ అయితే ఓకే అయితే అయింది. అది కొన్ని కారణాల వల్ల వచ్చేసి మనకు ఫస్టు 'డ్రాగన్' మూవీ కంప్లీట్ చేసుకున్నాకనే మీరు 'సలార్' సినిమాకైతే వెళ్ళండి అని చెప్పేసి అయితే ప్రశాంత్ నీల్ గారికి కొంచెం టైట్ చేయడం అయితే జరిగింది. మేకర్స్ వాళ్ళు, ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు. అలా జరిగినప్పుడైతే ప్రశాంత్ నీల్ గారైతే ఇంగా 'సలార్' మూవీ గురించి టోటల్‌గా అయితే మొత్తం మా సెట్ గిట్టు టోటల్ పక్కకు పెట్టేసి 'డ్రాగన్' మూవీలో అయితే జాయిన్ కావడం అయితే జరిగింది. ఆ 'డ్రాగన్' మూవీ స్టార్ట్ అయింది. ఇప్పుడు షూటింగ్ అయితే దగ్గర దగ్గర షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. పూజా కర్మ టోటల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనకు 'డ్రాగన్' మూవీ అయితే తీయబోతున్నాం మనకు ప్రశాంత్ నీల్ గారు. 'డ్రాగన్' మూవీ ఖచ్చితంగా అయితే ఒక 1 ½ ఇయర్ అయితే తీస్తారు. మన 1 ½ ఇయర్, 2 ఇయర్స్ మధ్యలో అయితే తీస్తారు. అయితే ఈ మూవీ 2 పార్ట్స్‌గా అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 'సలార్ సారంగపురం' పార్ట్ 2 గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ మూవీ వచ్చేసి మనకు 2026లో అయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే మధ్యలో మేలైనా, జూలై అయినా ఆల్మోస్ట్ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయితది గైస్. మనకు 'సలార్ పార్ట్ 2 సారంగపురం' షూటింగ్ అయితే స్టార్ట్ అయితది. మనకి 2027 ఎండింగ్ నాటికైతే మనకు ఆల్మోస్ట్ థియేటర్‌లో అయితే రిలీజ్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. ఇంకా 1 ½ ఇయర్ అయితే ఖచ్చితంగా అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఈ 'డ్రాగన్' మూవీ అంటే 'డ్రాగన్' మూవీ కూడా నాకు భారీ బడ్జెట్ మూవీ. ఇది కూడా ఒక 2 పార్ట్స్‌గా అయితే రాబోతుంది. ఖచ్చితంగా అయితే ఈ సినిమా మీద కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కైతే. మన 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి ఎట్లా హైప్ ఉందో మనకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అట్లనే హైప్ ఉంది. అతి త్వరలో అయితే సినిమా అయితే సెట్ మీదకైతే రాబోతుంది. అది మనకు 'డ్రాగన్' మూవీస్ కంప్లీట్ అయిపోయినాక తర్వాతనే మనకు 'సలార్' సెట్ మీదకైతే రాబోతుంది. అప్పటి వరకైతే మనకు సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ కాలే. ఇంకొకటి మన 'ప్రభాస్' అన్నయితే 'స్పిరిట్' మూవీ తీయాలి. 'స్పిరిట్' మూవీ తర్వాత 'ఫౌజీ' మూవీ తీయాలి. 'ఫౌజీ' మూవీ తర్వాత మనకైతే 'రాయసాబ్ 2' కూడా ఉందంటున్నారు. మన 'రాయసాబ్ 2' కూడా తీయాల్సొస్తది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 'సలార్ పార్ట్ 2' అంటే ఈ మూవీస్ వచ్చేసి ఒక్కొక్క మూవీకి 2 ½ ఇయర్. అంటే మనకు 'డ్రాగన్' మూవీ తీస్తారు. తర్వాత అవసరం పడితే 'కేజీఎఫ్ చాప్టర్ 3' కూడా తీస్తారు. మన ప్రశాంత్ నీల్ గారు. ఇవన్నీ షూటింగ్స్ కంప్లీట్ అయిపోయినాక అయితే మన 'సలార్ పార్ట్' అయితే కంప్లీట్ అయిపోతది. ఇది మూవీ కొరకైతే 100% అయితే ఒక 1 ½ ఇయర్ అయితే వెయిట్ చేయాల్సొస్తది ఖచ్చితంగా అయితే మనం అయితే 'సలార్ పార్ట్ 2 సారంగ' మూవీ గురించైతే. నేనైతే ఇవి అతి త్వరలో అయితే మూవీ షూటింగ్ స్టార్ట్ అయితదని నేను అనుకుంటున్నా. మీరు 'సలార్ పార్ట్ 2' కూడా ఎంతమంది వెయిట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఈ వీడియోకొచ్చేసి నేను ఒక 100 లైక్స్ ఇస్తున్నా. 100 లైక్స్ కంప్లీట్ చేసుకొని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీరు సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్.